హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే కమ్మనైన వంటతో అయితే మీ ముందుకు వచ్చేసా. మ్యాంగో పులిహోర అండి. మ్యాంగో పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చేసి చూపిస్తామండి, చూద్దాం పండి. సరే ఫ్రెండ్స్, ఈరోజు బెంగళూరు క్లైమేట్ అయితే చూడండి, చాలా బాగుంది. మామిడికాయ పులిహోరకైతే ఫస్ట్గా బాండ్లీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అయితే వేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొన్ని అయితే పల్లీలు వేసుకుందాం ఫ్రెండ్స్. పల్లీలు అయితే ఒక 80% అయితే వేగాల. ఉద్దిపప్పు, శనగబ్యాళ్ళు కూడా వేసేసుకుందాం కొన్ని. బాగా ఆయిల్లో అయితే 90% వరకు వేగాల. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఉద్దిపప్పు అండ్ శనగబ్యాళ్ళు, శనగతినాలు. జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ అయితే వేసుకున్నా. ఆనియన్స్ అయితే కొద్ది సైడ్ వేయరు, మా సైడ్ అయితే వేస్తారు ఫ్రెండ్స్. ఆనియన్స్ లెమన్ రైస్ పెట్టి చాలా సైడ్ వేయరు అనుకుంటా. ఇవైతే బాగా వేగిపోవాల. కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్. అది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎర్రగడ్డలతో అయితే బాగా వేగుతున్నాను. పసుపు, సాల్ట్ అయితే కాస్త వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా కరివేపాకు ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర ఇప్పుడు లేకపోవడం వల్ల వేయలేకపోతున్నా. కరివేపాకు ఉంటే మామూలుగా పల్లీలు వేసుకున్నప్పుడే వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన ఐటమ్ మామిడికాయ అయితే వేసేస్తా ఫ్రెండ్స్. చూడండి,
మామిడికాయ అనేది తొందరగా మగ్గిపోతుంది, ఎందుకంటే బాగుంటుంది కాబట్టి. చల్లాడిని బట్టిన రైస్ వేసుకొని చేతులు బాగా శుభ్రంగా చేసుకొని ఇలా మ్యాంగో చిత్రాన్నం వేసి నిమ్మకాయ పిండి వేసుకుంటూ ఇప్పుడు పిండితేనే ఫ్రెండ్స్ బాగా రైస్లోకి అంతా పడుతుంది. ఒక నిమ్మగింజ అయితే పడింది, కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మ్యాంగో పులిహోర ఎంత కలర్ఫుల్గా ఉంది. అలాగే మ్యాంగో పులిహోరలోకి మజ్జిగ మిరపకాయలు అయితే 2 పెట్టుకున్నా. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. వావ్, సూపర్ ఉంది. దాంతోపాటు బజ్జి మిరపకాయ కన్నా తిన్నాం. టేస్ట్ అయితే అది ఇరింది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ మ్యాంగో పులిహోర నచ్చినట్లయితే ట్రై చేసుకొని తినండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్.